చూస్తే నెల 2 నెలల క్రితము అరటి ధరలు చాలా బాగున్నాయి, ఆశాజనకంగా ఉన్నాయి రైతులకు. ఇప్పుడు చూస్తే డిజాస్టర్, ఘోరాతి ఘోరంగా ధరలు పడిపోయినాయి. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ కనుక నిజంగా ఈ పాటికి వినియోగంలో ఉంటే ధరల స్టెబిలైజేషన్కు, ధరల స్థిరీకరణకు ఆ కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడి ఉండేది. మరి అటువంటి చక్కటి ఫెసిలిటీని మేము నిర్మించినా కూడా, 26 కోట్ల రూపాయలతో మేము నిర్మించినా కూడా ఈ ప్రభుత్వము ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకొని రాకపోవడము నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరవండి. ఏదైతే నష్టపోయిన రైతులకు మేము ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా డిమాండ్ చేస్తున్నాము, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ని వినియోగంలోకి తీసుకున్నామని అడుగుతున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి, రైతులకు అండగా నిలబడండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క బనానా కోల్డ్ స్టోరేజ్కి సంబంధించే కాదు, మీరు గమనిస్తే ఈ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. దాదాపు అది కూడా ఒక 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. దాన్ని వినియోగంలోకి తీసుకొని రావడంలో, అది కూడా ఎలక్షన్లకు ముందే ఓపెన్ చేసినాం, దాన్ని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకొని రాలా. 30 కోట్ల రూపాయల ఫెసిలిటీ. అదేవిధంగా దాంతోపాటు అన్నింటికంటే బాధ కలిగించేది మెడికల్ కాలేజ్ చూస్తే 50 సీట్లు మంజూరైనాయి మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో. వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించినారు. 350 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు పూర్తయినాయి. కాలేజ్ వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించినారు. ఈ సంవత్సర కాలంలో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి, ఆ కొత్త ఆసుపత్రికి సంబంధించి ఏదైనా ఒక ఘనకార్యం తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది అంటే అది మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం. ఆయన పేరును తొలగించినారు. ఎంత నీచం చెప్పండి. ఆయన పేరును డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనే పేరును, డాక్టర్ వైఎస్ఆర్ అనే పేరును తొలగించారు. అంటే ఈ ప్రాంతానికి 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా అయ్యి దురదృష్టవశాత్తు ఆయన చనిపోతే అటువంటి మహానుభావుడి పేరు పులివెందుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెడితే ఈ ప్రభుత్వం యొక్క రాక్షసానందం ఒకసారి గమనించండి. ఆ పేరును, వైఎస్ఆర్ అనే పేరును తొలగిస్తారు. మీరు ముఖద్వారం నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించొచ్చేమో కానీ పులివెందుల ప్రజల గుండెల్లో, ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పేరును ఎప్పటికీ ఎవరు తొలగించలేరనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎంత రాక్షసానందమో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. అంటే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమాత్రం శ్రద్ధ ఉందో నిజంగా అర్థమవుతా ఉంది. మెడికల్ కాలేజీ అయినా, గండిలో ఆంజనేయ స్వామి టెంపుల్ అయినా ఈ జిల్లాకే తలమానికం. అవి ఈ జిల్లా పట్ల, ఈ జిల్లా ప్రజల పట్ల, ఈ జిల్లా సమస్యల పట్ల మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. అయిపోయిన మెడికల్ కాలేజీని ప్రారంభించరు, వచ్చిన సీట్లను వద్దని చెప్పి వెనక్కి పంపిస్తారు. కేవలం ఫ్లోరింగ్ మాత్రమే పెండింగ్ ఉండే గండిలో ఆంజనేయ స్వామి టెంపుల్ను పూర్తి చేయరు, పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తారు. ఏమి రాక్షసానందం ఇది. కేవలం ఈరోజు ఒకప్పుడు పులివెందుల పేరు చెప్తే, కడప పేరు చెప్తే అభివృద్ధి, సంక్షేమం గుర్తొచ్చేటి. ఈరోజు పులివెందుల పేరు చెప్తే, కడప పేరు చెప్తే జూదం తప్ప ఏమీ గుర్తుకు రావడంలా. ఈరోజు టీడీపీ హయాంలో అక్రమ ఇసుక మైనింగు, అక్రమ వెరైటీస్ మైనింగు, జూదము, దొంగతనాలు, ఇవి తప్ప మన జిల్లా పేరు చెప్తే ఏమి గుర్తుకు రావడంలా. విపరీతంగా జూదంలో డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు చాలా మంది. రోజు కొన్ని వేల మంది జూదంలో డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు. ఆ పోగొట్టుకున్న డబ్బు రాబట్టుకోవడానికి కేబుల్ దొంగతనము, గోల్డ్ దొంగతనము, ఇష్టం వచ్చినట్టు. నో లా అండ్ ఆర్డర్. పోలీసులు ఎంతసేపు పొలిటికల్ పోలీసింగ్. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడానికే పోలీసులు ఉన్నారు. దొంగతనాలు జరిగితే పట్టించుకోరు, జూదం ఉన్నా పట్టించుకోరు. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గాలికి వదిలేసినారు. ఈ మాదిరి ఇవాళ జిల్లాలో పోలీసింగ్ ఉంది. మరి ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరవాలా, కళ్ళు తెరిచి సీరియస్గా లా అండ్ ఆర్డర్ను అదుపులో పెట్టుకోవాలా. జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతూ ఉన్న ఈ దొంగతనాలను అదుపులోకి తీసుకొని రావాలా. జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న ఈ జూదాన్ని అరికట్టాలని చెప్పి పోలీస్ శాఖను, ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ మరొక్కసారి రైతుల తరపున నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ మరియు
నష్టపోయిన ప్రతి రైతు, అరటి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించాలా, అదేవిధంగా పంటల బీమా కూడా అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ముగిస్తుంది.